అమ్మా వస్తుంది. హలో మా నమస్తే. ఎక్కడ ఎండలు పోమా, చేపలు పోదాం అంటేనే భయం అవుతుంది. అసలు బండి మించని పోతుంటే కాళ్ళు మంటలు మంతున్నాయి. ఇంకా బండి మించని పోతుంటే ఎట్లుందో ఎరికేనా, పెద్ద మంట పెట్టి పక్క నుంచి పోతే ఎట్లుంటది అట్లున్నది మంట మంత. అందుకే కొద్దిగా రవ్వులకు పోడు బంధు పెట్టినాం. ఇక కుర్రమెన్లు పట్టుడు గట్లు ఉండదు. పొద్దునట్టు 5 గంటలకు మొదలు పెట్టినాం అంటే 9 గంటల వరకు ఇంట్లో పడుడే. ఎక్కువ కుర్రమెన్లు చల్లగా ఉన్నప్పుడే పడతాయి. ఇక మీరు కూడా కుర్రమెన్లు పట్టాలంటే ఇట్లా నాసున్న దగ్గర వేసుకోవాలి. అదే మా గాలం ఎండ స్టార్ట్ అయిందంటే కథం లోపల పడతాయి కుర్రమెన్లు, మొత్తం బుడదల బంతాయి. ఇక్కడ ఆల్రెడీ మనతో పాటు కొంతమంది గాడాలు ఎత్తనే ఉన్నారు. కప్పలు పట్ట పట్ట పడుతున్నాయి. వాటర్ చాలా తగ్గినాయి. వస్తుంది. అరే తేడా ఉంది, సరిగ్గా గుర్తలేదు. జంబల్ హాట్ అయితేనే బెటర్ నాకు తెలిసి. వేసేది జంబల్ హాటేనా? ఏహే ఎన్నిసార్లు ఎత్తాం. మామకేసింది. ఆ ఫ్రాగ్ ఉందా? ఏది శశిగాడేసా ఫ్రాగు? దానికి మస్తు అటాక్ ఉంది మరి. ఓ ఎగిరి తర్వాత దొంగ కొట్టు కొడుతుంది. ఏంది మామా ఎట్లా దాన్ని ఎట్లా ఏదో ఉంది. ఏంది తెల్లది? స్పూనేనా ఎర్రగా? మామ మనం ఎప్పటి నుంచో చేపలు పడుతున్నాం. బొచ్చడు మంది మన లెక్కనే తయారయ్యారు. ఈ లబ్బర్ కప్పల్ని చూసి ఉన్నాయి. ఈ కొర్రమేళ్ళు కూడా కొన్ని. ఈ కప్ప గురించి అయ్యో తెలివని కొడతాయి. ఇంకా కొన్ని కొర్రమేళ్ళు ఉన్నాయి, దాని మూతి దగ్గర నుంచి పోయినా కొడతలేవు మా. ఇక కొట్టని కొర్రమేన దానికి ఎప్పుడో సరుపు పడే ఉంటది. కొర్రమేన ఉండి కూడా ఇట్లా కప్పకు పడతలేదు అనుకో, బతికిన బుడ్డ బరకతో తొందర పడుతుంది. మామకి ఇట్లా ఇసిరెత్తున్నప్పుడు ఫస్ట్ స్విచ్ ఉంటుంది, దాన్ని నొక్కి ఇసిరేయాలి. ఎప్పుడైతే కప్పకి అక్కడ కింద పడుతుందో ఇట్లా ఏలు పెట్టాలి. ఒక్క రౌండ్ చుట్టూ తిప్పినామంటే లాక్ పడుతుంది. గుంజితే వైర్ కూడా ముందుకు పోదు. కప్పని చేప కొట్టగానే వైర్ మీద ఏలు పెట్టి దెబ్బ కొట్టుడే. అమ్మా జాగ్రత్తనే. పూమేనా కుర్రమేనా? పక్క భూమి. అమ్మా తక్కువ దొరలేదే. పూమేన్ మామ ఇది అటాక్ చేస్తున్నప్పుడే అర్థమైంది ఇది పూమేనని. అసలు దీని బాడీ భారీగా ఉంటది కానీ బయట బైలర్ కోడే. దీనికి నీళ్లు లేకపోతే చాలు మా 5 నిమిషాలు చచ్చిపోతుంది. ఇక్కడ పూమేన్లు ఉన్నాయి కానీ జర పల్సగా ఉన్నాయి. కానీ ఇక్కడ కొర్రమేన్లు మాత్రం ఏది వచ్చినా అందుకొని తింటా అన్నట్టే ఎదురు చూస్తున్నాయి. పొట్టు పడుతున్నాయి మా. మామకి ఈ పూమేను చూర్రి, బాడీ ఏమో పెద్దగా ఉంది, మూతి ఏమో చిన్నగా ఉంటది. కొర్రమేను మూతి కంటే చిన్నగా ఉంటది. నాకు తెలిసి 2 కిలోల వరకు ఉంటది కావచ్చు. మనం వేసిన దగ్గర గట్టిగానే మెసిలింది ఇది. మా బావ దీనికి కనిపెట్టే గాలం వేసిండు. మీకు చూపిలే కానీ ఇసిరేసి ఉన్నాం మా. దాని దగ్గర అస్సలు కొడతలేదు. మనం మాత్రం వేరే దగ్గరికి పోతాం. దీని బచ్చ వరకు ఆన్నే ఉన్నాం. కప్పనేసుడు దీని మూతి ముందర గుంజుడు. నీ తల్లి తిక్కలేసింది, కప్పనేసి దెబ్బ పెట్టింది. గుంజితే నీ తల్లి బయటపడదు. కథం పడే వరకు బోడే ఉండొద్దు, ఎత్తనే ఉండాలి గాలం. మా ఎండలు చొక్క కొడుతున్నాయి. తెల్లారిగా చేపలకు పోతురా భయ అనిపిస్తుంది. అసలు ఎందుకు అర్థం కావట్లేదు. తెల్లారంగానే మళ్ళీ చేపలకు ఉరుకుతూనే ఉన్నాం. సరే కానీ మా బావ కప్పనోడ బీకదానికి ఏదో పట్టుకొని వచ్చింది. ఈ కప్పని బీకేది కట్టరెక్కడో పెట్టిండి. ఈ పానతోనోడ బీక్తుండు కప్పని. కప్పనో ఇట్లా నట్లు పిడి చేస్తున్నావు ఏంది లోపల. సరే కానీ సంచుల తర్వాత ఎత్తగానే గైట్ల పనుకో కొద్దిసేపు. అది దీన్ని కొట్టినట్టుంది ఫస్ట్. కొట్టిందానే? కొట్టలేదా? పూమేనే కుర్రమేనే. ఓ పోయిందా? ఏముంది? ఉంటుంది. నైస్. అవి చెత్తలా పడినాయి. ఊసిపోయింది బాయ్ ఊరికే.
అక్కడ వేరే వాళ్ళు కూడా పడతారు. ఓ ఆడగొట్టింది. అది కొంచెం గట్టిగా అటాక్ చేసింది. మామ కప్పని చూసి స్పీడ్ వస్తుంది అనుకోకరి. ఒక్కొక్కసారి చెత్త కింద పంటది కొర్రమైన, దానికి అర్థం కాదు కప్ప వచ్చేది. దానికి కింద పంట దాన్ని లేపాలంటే గట్టిగా గుంజాలి. షాప్ ఎప్పుడైతే అటు ఇటు కదిలినట్టు అనిపిస్తుందో కప్పని కొద్దిగా స్లోగా చేసుకోవాలి. ఇదే ఉరికొచ్చిందంటవా? అప్పుడే నాశ నుంచి తప్పించుకుని ఉరికొచ్చిందంట అంత స్పీడ్. అబ్బో ఓ ఎగిరింది, కుర్రమైన ఎగిరింది. అది కరెక్ట్గా మింగలే. కొత్త కొట్టొచ్చుగా. నాది మామ, నాది మామ. ఉరికొచ్చింది. వాడు నీళ్ళ ఇప్పుడే పోతున్నాడు. చూపెట్లే కానీ అరే ఉంది బాయరా. ఒరి అమ్మ, ఎదుర మబ్బులు ఉన్నాయి. అది అది ఓని తల్లి 36 పొర్రు పోరింది. అట్ట కొరితే అట్ట పడితేనే దెబ్బకి మామ ఇప్పుడు వాడేది కర్రకప్ప. అగ్గునే 150 రూపాయలు ఏమి ఉంటది. మనం కొర్రమేన్లకు ఎప్పుడు వచ్చినా ఈ కర్రకప్పనే వాడతాం. బుజ్జిముండ మంచిగా సైజు ఉంటది మామ కప్ప. ఆ కప్పను చూసిన కొర్రమేన్ కూడా అనుకుంటది అబ్బా ఇక జాలరా కడుపు నింతది అనుకునేటట్టే ఉంటది కప్ప కూడా. మామ సరే కానీ ఎండకు నీళ్లు కూడా మస్తు దగ్గర పడ్డాయి. కొర్రమేన్లను పట్టాలంటే కరెక్ట్ టైంకి ఇదే. నీళ్లు నిండుగున్నప్పుడు కొద్దిగా తక్కువ పడతాయి. ఎక్కువ కొర్రమేన్లు పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు పడతాయి, ఎండ ఎక్కనంత వరకు. కానీ సాయంత్రం మాత్రం ఎండాకాలం కొద్దిగా తక్కువనే వేడిగా ఉంటాయి నీళ్లు. కొర్రమేన్లు పడతాయి కానీ ఈ మంటకు అవి మాత్రం ఏడుంటాయి మామ, బురదల బంతాయి. అదే నాదే. ఏ మామ అది నాదే మామ. చూలే చెప్పకలే. నేను చెప్పను నీకు. అది తీసుకో మామ. ఇక్కడ కావాల్సిన సైజు ఉంది. ఏరియాలోనే ఉంది. అరే ఏంది మామ పెద్దదేనా అది? కొర్రమేనేనా? కొర్రమటే. ఊరి ఊసిపోయింది. ఏంది ఇది? గీకర్ రాగానే ఏదో ఇక్కడికి రాగానే ఊసిపోవాలన్నట్టే ఊడిపోతున్నాయి. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ రైట్. బా అది పూమెన్ బాయ్ అది. అరే కనిపిస్తుంది మామ. అది పూమెన్ అనుకుంటానా నేను. ఇది కొట్టాలనే దేవుడా.
ఇప్పటికి 2-3 సార్లు వచ్చింది దాంతోనే కప్ప. చిన్న పిల్లని కూడా చూడలే అని చెప్పి చిన్న పిల్లల్ని కూడా చూడలేదు తిరుపతి డైలాగ్ చిన్న పిల్లని కూడా చూడలే అని చెప్పి చిన్న పిల్లల్ని కూడా చూడలేదు కొట్లే. మామ షాప పడేంత వరకు ఇసురుతూనే ఉండాలి ఇట్లా ఇక్కడి నుంచి అని పోతే అదన్న పోవాలి లేకపోతే మనం అన్న పోవాలి. లోపలికి ఏది తింటాదంట. మామ నాకు అసలు అర్థం కాలేదు, అసలు ఏం చేప అర్థం కాలేదు. దీని మీద అటాక్ చేసిందా లేకపోతే ఉత్తనే దాటుకుంటా పోయిందా ఏందో అర్థం కాలేదు. అటు పూమెన్ లెక్కలేదు ఇటు బొమ్మ లెక్కలేదు, అసలు ఏందో అర్థం కాలేదు. రవ్వు లెక్క ఉన్నది అది. కప్పని రవ్వు ఎందుకు అటాక్ చేస్తుంది అది? అది పడాలి. కొట్టిందా ఏంటిది అది? ఓ అయ్యా, ఓ ఇది కుట్టింది చూడవా? కింద ఉంది. అటాక్ చేసింది ఏంది? అటాక్ చేసింది ఏంది? దీన్ని అటాక్ చేసింది. పూమేనేది ఇది పూమెను దీన్ని అటాక్ చేసింది తెలుసా? దింది ఫస్ట్. దీన్నే మింగుతుందంటే గింతుంది, గింత దొరుకుతాన్ని ఇట్లా మింగుతుంది అది. మామ ఈ పూమెన్ పిల్ల దగ్గర దగ్గర 1/2 కిలో వరకు ఉంటది. కప్పకి ఇది పడ్డది గుంజుకొని వస్తుంటే దీన్ని కూడా అటాక్ చేస్తుంది అది. నాకు తెలిసి అది మంచి సైజ్ అట్టుంది మామ. దీన్ని అటాక్ చేస్తుందంటే పెద్దదే. దీన్ని అటాక్ చేస్తుంటే మేమే షాక్ అయిపోయినాం. దీన్ని కొట్టే షాప్ అది పడ్డదంటే రికార్డే ఇక. రైట్, క్యాచ్ అండ్ రిలీజ్ 10 కిలోలుగా 10 కిలోలుగా. మళ్ళీ వెంకి మాకు పడకు అన్న. థ్యాంక్ యూ. ఇంకొకసారి కప్పలు తింటే ఒట్టు పెట్టి అనుకుంటా పోతుంది అది. కొర్రమైన 1/2 కిలో సైజు ఉందంటే ఓలిపెట్టకపోదు మామ. ఇంకా స్కూల్కే పోతుంది అది. 18 సంవత్సరాలు కూడా నిండాలి. మన సంచల పడాలంటే మినిమం ఏజ్ ఉండాలి. పూమెన్ మస్తు పెద్దగా అవుతుంది, అందుకనే దాన్ని ఇడిచిపెట్టినాం. చిన్నగా ఉంది. మీరు కూడా చిన్న ఇడిచిపెట్టరి, పెద్ద మల్చురి. దొడ్డుకొచ్చింది అసలు. మనకు తెలిసిన మా ఇక్కడ ఏదో పెద్ద పూమెన్ పట్టిండు, అందుకని నిలబడి చూస్తున్నాం. అది బయటికి కూడా వస్తలేనట్టుంది. ఇంకో మొహం పోతుండదు హెల్ప్ కోసం. అక్కడనే తీస్తే పోతుందని చెప్పి అట్లనే గుంజుకొని వస్తుండు. ఎప్పుడైనా సరే ఇట్లా గుంజుకరావద్దు. ఒక్కొక్కసారి కప్ప నోట్ల నుంచి నూసి వస్తుంది. సముద్రపు దొంగలు. నువ్వు దాన్ని అట్లా గుంజుకొస్తాను, జాగ్రత్త. ఒక్కొక్కసారి అదే నోట్ల నుంచి నూసి వస్తుంది. దాన్ని మామ ఏమో చేసాడు, పెద్ద బాటపడు. ఊరుకు అమ్మా, బాబా బాబా, పెద్ద సైజే ఇది. మామూలు సైజు కాదు ఇది, సూపర్ సైజ్ ఇది. కిందికి పెట్టాలి. మా గ్రిప్పర్ తోని బొమ్మనైనా పూమెన్ అయినా పట్టుకునేటప్పుడు కింది పెదవుతో పట్టుకోవాలి. కింది పెదవుకు పెడితేనే గట్టిగా ఉంటుంది, అది ఊసిపోకుండా. ఎంత ఉంటుంది మా? తక్కువ ఉందా? 3 కిలోలు ఉంటట్టు నాకు తెలిసింది. దీని బాడీకి చూడేదో సుక్కల ముగ్గేసినట్టే ఉంటది మొత్తం. దీని కలర్ మాత్రం మచ్చలు మచ్చలు మొత్తం రక్త పెంజరినట్టే ఉన్నది. ఇక సరే కానీ చిన్నగా ఎండ ఎక్కుతూనే ఉన్నది. మనం బయట చేపలు కూడా చూపిస్తా, తొందర ఇంట్లో పడాలి. భయం అవుతుంది మా, సుస్సు కూడా బయటకు వెళ్తాలే మరి. ఇక సరే కానీ మనకు మొత్తం 4 కొర్రమేన్లు, 1 పూమెన్ పడ్డది. 2 పూమెన్లు పడ్డాయి కానీ ఒకటి చిన్నగా ఉందని ఇడిచిపెట్టినాం. నాకు తెలిసి కొర్రమేన్లు 30 కిలో కేజీ ఉంటట్టున్నాయి మా. నాకు తెలిసి ఇదే వీడియో అన్నం కూడా కొంతమంది మనలో చూస్తున్నాలే. ఈ లోపు కూర వండుకొని తీసుకొస్తా, మెల్లగా తినమా. చలో రైట్, ఇంకో వీడియోతో మళ్ళొత్తా. మన వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.